అందరికీ నమస్కారం. ఈరోజు మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చెప్పుకుందాం. అయితే తుగ్లక్ వంశ స్థాపనకు ముందు మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చెప్పుకునే ముందు ఈ తుగ్లక్ వంశము 1320 నుండి 1414 మధ్యకాలంలో స్థాపించబడింది. అయితే మనకి ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి బానిస వంశాన్ని స్థాపించిన తర్వాత బానిస వంశాన్ని అంతం చేసి ఖిల్జీ వంశము అధికారంలోకి రావడం జరిగింది. ఖిల్జీ వంశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖిల్జీ వంశ చివరి పాలకుడైనటువంటి ముబారక్ ఖిల్జీ 1316 నుండి 1320 మధ్యకాలంలో పరిపాలన చేయడం జరిగింది ముబారక్ ఖిల్జీ. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత అతని కుమారుడైన ముబారక్ ఖిల్జీ అధికారానికి వచ్చాడు. తానే ఖలీఫా అని ప్రకటించుకున్న ఏకైక చక్రవర్తి ముబారక్ ఖిల్జీ అని చెప్పుకున్నాం. ఇతని యొక్క ప్రధాని ఖుస్రూ ఖాన్, ముబారక్ ఖిల్జీ యొక్క ప్రధాని ఖుస్రూ ఖాన్ అతను సర్వాధికారాలు చెలాయించేవాడు. ఖుస్రూ ఖాన్ గుజరాత్కు చెందిన ఒక దళిత హిందువు అని కూడా చెప్పుకున్నాం. ఇస్లాం స్వీకరించి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన ఇతను 1320లో ముబారక్ ఖిల్జీని హత్య చేసి సింహాసనాన్ని అధిష్ఠించి 100 రోజులు మాత్రమే పాలించాడు అని చెప్పుకున్నాం. ఇతను ఢిల్లీ సుల్తానత్ కాలంలో సింహాసనాన్ని అధిరోహించిన ఏకైక హిందువు అని, చివరిగా ఈ ఖుస్రూ ఖాన్ యొక్క సేనాపతి అయినటువంటి గియాజుద్దీన్ తుగ్లక్ ఇతనిని అంతం చేసి, ఖుస్రూ ఖాన్ను అంతం చేసి అతను తుగ్లక్ వంశాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఎవరు అనంటే గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లకు 1320 నుండి 1325 మధ్యకాలంలో కేవలం 5 సంవత్సరాలు ఇతను పరిపాలన చేశాడు. ఈ గియాజుద్దీన్ తుగ్లక్ను తుగ్లక్ వంశ స్థాపకుడు అని కూడా చెప్తున్నాం. అయితే నాసిరుద్దీన్ కిస్ రాసిన దీపాల్పూర్ గవర్నర్ అయిన గాజీ మాలిక్ను సంహరించి మనకి ఇక్కడ ఖిల్జీ వంశాన్ని తొలగించి తుగ్లక్ వంశాన్ని స్థాపించాడని చెప్పినాం. తుగ్లక్లు బల్చిస్తాన్లోని కరీనా ప్రాంతానికి, టర్కిస్తాన్లోని వీళ్ళు కరీనా అనేటువంటి ప్రాంతానికి చెందినవారు అని చెప్పుకున్నాం. గియాజుద్దీన్ తుగ్లకు గాజీ అనేటువంటి బిరుదును ఇతను స్వీకరించడం జరిగింది. గాజీ అను బిరుదును స్వీకరించిన మొట్టమొదటి సుల్తాను గియాజుద్దీన్ తుగ్లక్గా మనం చెప్పచ్చు. అయితే ఈ గాజీ అనగా పవిత్ర యోధుడు అని అర్థం. గాజీ అనగా పవిత్ర యోధుడు అని అర్థము అని చెప్పుకున్నాం.
అయితే క్రీస్తు శకం 1321లో యువరాజు జునాఖాను కాకతీయ రాజ్యంపై దండెత్తి ప్రతాపరుద్రుని చేతిలో ఇతను మొదటిగా ఓడిపోయాడని చెప్పుకున్నాం. అయితే 1323లో జునాఖాన్ ప్రతాపరుద్రుని ఓడించి ఢిల్లీకి బందీగా పంపించాడు. తిరిగి ఈ కాకతీయ రాజ్యంను ఆక్రమించి దానిని అనేక జిల్లాలుగా చేసి వాటిపై తురుష్క ప్రభువర్గమును అధికారులుగా ఇతను నియమించాడు అని చెప్పుకున్నాం. ఇకపోతే వరంగల్కు సుల్తానపూర్ అనేటువంటి పేరును పెట్టడం జరిగింది అన్నాడు. జునాఖాన్ ఉత్కల రాజు రెండవ భానుదేవుణ్ణి ఓడించి ఒరిస్సాను కూడా ఆక్రమించాడని చెప్పుకున్నాం. 1325లో గియాజుద్దీన్ తుగ్లక్ ఆఫ్ గన్పూర్లో చెక్కలతో కట్టిన ఒక వేదిక మీద నుండి కింద పడి అతను మరణించాడని కూడా చెప్పుకున్నాం. అయితే ఇబ్న్ బటూటా, నిజాముద్దీన్ అహ్మద్ అస్సామి, అబుల్ ఫజల్ వంటి చరిత్రకారులు గియాజుద్దీన్ మరణానికి మహమ్మద్ బిన్ తుగ్లక్ కారణమని వాళ్ళు రచించడం అనేది జరిగింది. అయితే ఇతను గియాజుద్దీన్ తుగ్లక్ గురించి వాళ్ళొక చిన్న బ్రీఫ్ హిస్టరీ చూసుకుందాం. ఇతను తుగ్లక్ వంశస్థాపకుడు. భూమి శిస్తును 1/2 వంతు నుండి 1/3 వంతుకు తగ్గించాడు అని చెప్పొచ్చు. ఈ గియాజుద్దీన్ తుగ్లక్ అనేక పంట కాలువలను తవ్వించి నీటిపారుదల సౌకర్యాలను అందించిన తొలి ఢిల్లీ సుల్తాన్గా గియాజుద్దీన్ తుగ్లక్ చెప్పుకోవచ్చు. అయితే ఇతని కాలంలో దక్షిణాది సామంత రాజ్యాలైన కాకతీయ మరియు పాండ్య రాజ్యాలు తిరుగుబాటు చేశాయి. ఈ తిరుగుబాటు కారణంగానే 1323లో యువరాజు మొహమ్మద్ జునాఖాన్, ఇతన్నే మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటాము, ఇతను పిచ్చి తుగ్లక్గా సుప్రసిద్ధుడు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రెండు రాజ్యాలను కూడా జయించి, అంటే అటు కాకతీయ మరియు పాండ్య రాజ్యాలు రెండింటినీ జయించి ఢిల్లీ సుల్తానేట్లో విలీనం చేశాడు అని చెప్పారు. 1325లో ఢిల్లీ సమీపంలోని అఫ్ఘన్పూర్ అనేటువంటి గ్రామం దగ్గర ఒక తోరణం కూలి ప్రమాదంలో గియాజుద్దీన్ తుగ్లక్ మరణించాడు అని చాలామంది చరిత్రకారులు తెలిపారు. ఇకపోతే మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇతను తుగ్లక్ వంశంలో గొప్పవాడిగా చెప్పొచ్చు. ఈయన అసలు పేరు జునాఖాన్ అన్నాం. అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి తెలుసుకోవడానికి ఒక రెండు ప్రధానమైనటువంటి గ్రంథాలు ఉపయుక్తంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాటిలో ఈయన 1325 నుండి 1351 మధ్యకాలంలో పరిపాలన చేశాడు. అయితే మనకి ఇతని గురించి తెలుసుకోవడానికి రెండు ప్రధానమైనటువంటి గ్రంథాలు ఉపయోగపడ్డాయని చెప్పొచ్చు. వాటిలో ఒకటి కితాబ్ ఉల్ రెహ్లా
మరియు తారిఖ్-ఏ-ఫిరోజ్ షాహీ. కితాబ్ ఉల్ రెహ్లా మరియు తారిఖ్-ఏ-ఫిరోజ్ షాహీ అనేటువంటి ఈ 2 గ్రంథాలు కూడా ఉపయుక్తమైనటువంటి గ్రంథాలు. అయితే కితాబ్ ఉల్ రెహ్లా అనేటువంటి గ్రంథాన్ని ఇబన్ బతూతా అనేటువంటి యాత్రికుడు అరబిక్ భాషలో ఈ గ్రంథాన్ని రచించాడు. ఇతను మొరాకోలోని టాంజియర్ నగరవాసి అని చెప్పొచ్చు. తను ప్రపంచ పర్యటనలో భాగంగా భారతదేశాన్ని పర్యటించి మొహమ్మద్ బిన్ తుగ్లక్ కోరిక మేరకు 8 ఏళ్ళు ఢిల్లీలో ఇతను ఖాజీగా అంటే న్యాయమూర్తిగా పనిచేశాడు. తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్కు రాయబారిగా చైనాకు వెళ్ళి అక్కడి నుంచి ఇతను మొరాకో వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇకపోతే 2వ గ్రంథము తారిఖ్-ఏ-ఫిరోజ్ షాహీ. తారిఖ్-ఏ-ఫిరోజ్ షాహీ అనేది ఈ గ్రంథము. ఇది జియావుద్దీన్ బరౌని అనేటువంటి చరిత్రకారుడు పర్షియన్ భాషలో రాశాడు. ఇది ఒక చారిత్రక గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. తారిఖ్-ఏ-ఫిరోజ్ షాహీ అనేది మొహమ్మద్ బిన్ తుగ్లక్ చాలా గొప్పవాడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. అరబిక్ మరియు పర్షియన్ భాషల్లో ఇతను పండితుడిగా చెప్పొచ్చు. తత్వశాస్త్రము, తర్కశాస్త్రము, గణిత శాస్త్రము మరియు ఖగోళ శాస్త్రాల్లో అపారమైన జ్ఞానాన్ని సంపాదించిన మేధావి అని చెప్పొచ్చు. హిందూ మరియు జైన మతాచార్యులతో తరచూ ఇతను సంభాషణలు జరిపేవాడని, అజ్మీర్లోని మొయినుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించిన తొలి సుల్తాన్ ఇతను. అయితే ఇతను చేపట్టిన కార్యక్రమాలు మరియు సంస్కరణలు విఫలమై చరిత్రలో ఇతను పిచ్చివాడిగా నిలిచిపోయాడు అని, తన పాలనా కాలంలో అనేక సంస్కరణలు ఇతను చేపట్టడం అనేది జరిగింది. అయితే ఈయనకు గియాజుద్దీన్ తుగ్లక్ ఉల్ ఖాన్ అనేటువంటి బిరుదు ఇచ్చాడని చెప్పినాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇతను మొదట తుగ్లకాబాద్లో సుల్తాన్గా ప్రకటించుకొని తదుపరి ఒక 40 రోజులకు ఢిల్లీలో పట్టాభిషేకం చేసుకున్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ గంగా యమున అంతర్వేదిలో 50% భూమి పన్నును పెంచాడని చెప్పినాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ దివానీ అమీర్ కోహి అను ఒక వ్యవసాయ మంత్రిత్వ శాఖను ఇతను ప్రారంభించాడు. దీని యొక్క విధి బంజరు భూములను మాగాణి భూములుగా మార్చడమే దివానీ అమీర్ కోహిగా చెప్పొచ్చు. ఇకపోతే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఘరి అను ఒక ఇంటి పన్ను, చెరాహి అను పచ్చిక బయళ్ళ పన్నును ఇతను విధించాడు. వ్యవసాయ భూములను పూర్తిగా సర్వే చేయించి గంగా యమున అంతర్వేది ప్రాంతంలో మాత్రమే పండిన పంటల్లో 50% పన్నులు ఇతను విధించాడని చెప్పొచ్చు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ వెండి టంకా, రాగి జిటాల్ అనేటువంటి 2 రకాల కరెన్సీల స్థానంలో ఇతను పేపర్ కరెన్సీ కూడా ప్రవేశపెట్టాడని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా వ్యవసాయ అభివృద్ధికి దివానీ కోహిలీ అనే ఒక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు అని, ఇబన్ బతూతా అనే ఒక మొరాకో యాత్రికుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో అతను సందర్శించాడు అని చెప్పుకున్నాం. అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి ఇతను 1327లో రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చి దీని పేరు దౌలతాబాద్గా మార్చాడు. అయితే అతని అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో
1329లో రాజధానిని తిరిగి ఢిల్లీకి మార్చాడని చెప్పినాం. 1329లో మహమ్మద్ బిన్ తుగ్లక్ రాగి టంకాలను ముద్రించి వాటికి కృత్రిమంగా వెండి విలువనివ్వడం జరిగింది. దీనిని టోకెన్ కరెన్సీ కూడా అని పిలుస్తాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ కంటే ముందే టోకెన్ కరెన్సీని చైనా చక్రవర్తి కుబ్లాయ్ ఖాన్ మరియు ఇరాన్ చక్రవర్తి గైకాథున్ వీళ్ళు విజయవంతంగా అమలు చేశారు అని చెప్పొచ్చు ఈ టోకెన్ కరెన్సీని. అయితే అమలులోని లోపాల వల్ల భారతదేశంలో మాత్రము ఈ టోకెన్ కరెన్సీ విఫలమైందని చెప్పొచ్చు. ఎడ్వర్డ్ థోమస్ అనే పండితుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క టోకెన్ కరెన్సీ ప్రయోగాన్ని పొగుడుతూ ఇతనిని ప్రిన్స్ ఎమాంగ్ ద మనీ ఇయర్స్ అని ఇతను పిలవడం అనేది జరిగింది. ప్రిన్స్ ఎమాంగ్ ద మనీ ఇయర్స్ అనేటువంటి పేరుతో మహమ్మద్ బిన్ తుగ్లక్ను పిలవడం అనేది జరిగింది. అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఇంకొక గొప్ప వైఫల్యం ఖరాజీల యొక్క ఆక్రమణ. 1329-1330లో కాంగ్రా టిబెట్ ప్రాంతంలోని ఖరాజీలను జయించినప్పటికీ ఒక 10,000 సైన్యాన్ని తను కోల్పోయాడు. నిస్సారమైన ఈ ప్రాంతం కోసం మహమ్మద్ బిన్ తుగ్లక్ భారీ నష్టాన్ని చవిచూశాడని చెప్పొచ్చు. ఇరాక్లోని ఖోరాసాన్ ప్రాంతాన్ని జయించడానికి మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన ప్రత్యేకమైన సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సైన్య ఏర్పాటుకు భారీ వ్యయాన్ని వెచ్చించి నిమిషంలో చివరి ప్రయత్నాల్లో ఈ యొక్క దండయాత్ర ప్రయత్నాన్ని ఆయన విరమించుకోవడం అనేది జరిగింది. అంటే భారీగా పెట్టుబడి పెట్టి మంచి సైనిక శిక్షణ ఇప్పించి చివరికి ఆ ప్రయత్నాన్ని ఈయన విరమించుకోవడం వల్ల తీవ్రమైన ఆర్థిక నష్టం వచ్చిందని చెప్పొచ్చు. ఇకపోతే 1333-1334లో మహమ్మద్ బిన్ తుగ్లక్ గంగా యమున అంతర్వేది ప్రాంతంలో ఘరీ అంటే ఇంటి పన్ను మరియు చరాహి లేదా చెరి అన్నం పశువులపై వేసే పుల్లరి పన్ను అనే కొత్త పన్నులను ఈయన విధించాడు. అదే సమయంలో ఆ ప్రాంతం తీవ్రమైన క్షామాన్ని ఎదుర్కొంది. ప్రజలు కొత్త పన్నులను వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో అతని యొక్క ప్రయోగం కూడా విఫలమైందని చెప్పొచ్చు. మహమ్మద్ బిన్ తుగ్లక్ వ్యవసాయ రంగంలో అనేక రకాలైన సంస్కరణలు చేపట్టాడు. దివానీ కోహి అనేటువంటి వ్యవసాయకను ప్రారంభించాడు. క్షామ నివారణ చట్టాన్ని తెచ్చి క్షామాలను నియంత్రించేటువంటి ప్రయత్నం చేశాడు. సోన్దార్ లేదా తక్కావి అనేటువంటి పంట రుణాలను రైతులకు అందజేశాడు. ప్రభుత్వమే తక్కువ వడ్డీతో రైతులకు పంట రుణాలు ఇచ్చే పద్ధతిని భారతదేశంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టాడని చెప్పొచ్చు. అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ చేపట్టిన సంస్కరణలన్నీ అత్యంత గొప్పవైనప్పటికీ వాటిని సరిగా అమలు చేయకపోవడంతో విఫలమయ్యారు. మొఘల్ కాలం నాటి చరిత్రకారుడైన అబ్దుల్ ఖాదిర్ బదౌని సుల్తాన్ మరణం సుల్తాన్ను ప్రజల నుండి విముక్తి ప్రసాదించింది అని అబ్దుల్ ఖాదిర్ బదౌని అనే చరిత్రకారుడు చెప్పడం అనేది జరిగింది. ఈ రకంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ చాలా గొప్ప మేధావి అయినప్పటికీ
బహుముఖ ప్రజ్ఞాశాలి అయినప్పటికీ ఎన్నో రకాల సమస్యలని తను ఎదుర్కోవడం అనేది జరిగింది. అయితే ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత మనకి ఈయన మెయిన్గా పన్నులను కట్టడానికి రైతులు నిరాకరించారని చెప్పినాం. ఇదే సమయంలో అంతర్వేదిలో కూడా క్షామం ఏర్పడింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ కఠినంగా పన్నులు వసూలు చేయడంలో చాలామంది రైతులు ఆ ప్రాంతాలను వదిలి వెళ్ళిపోవడం జరిగింది. క్రీస్తు శకము 1327లో మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు. జియావుద్దీన్ బరౌని రాజధానిని మార్చడానికి 2 కారణాలు అతను పేర్కొనడం జరిగింది. దేవగిరి రాజధానిగా ఉంటే అది ఢిల్లీ, గుజరాత్, బెంగాల్, తెలంగాణ ప్రాంతాలకు కేంద్ర బిందువుగా ఉంటుందని. మహమ్మద్ బిన్ తుగ్లక్ దేవగిరి పేరును దౌలతాబాద్గా అతను మార్చడం జరిగింది. అయితే ఒక కళ్ళు లేని కబోదిని రోడ్ల వెంట లాక్కుపోవడాన్ని ఇబన్ బటూటా కల్లారా చూశారని రాయడం జరిగింది. ఈ దేవగిరి రాజధాని మార్పిడిలో రాజధానిని మార్చే సమయంలో ఒక కళ్ళు లేని కబోదిని రోడ్ల వెంట లాక్కుపోవడాన్ని ఇబన్ బటూటా కల్లారా చూశాను అని రాశాడు. ఢిల్లీలోని పిల్లలను, కుక్కలను కూడా వదలలేదని జియావుద్దీన్ వ్యాఖ్యానించాడు. అంతవరకు బాగ్దాద్లో కైరో నగరాలతో పోటీ పడిన ఢిల్లీ ప్రభావం అంతరించేయడం అనేది ఈ ఢిల్లీ దేవగిరికి మార్చడం వల్లనే క్షీణించిందని చెప్పాడు. క్రీస్తు శకం